కాళేశ్వరంపై మరోసారి రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి భూభారతి అవినీతిని డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం డ్రామా అంటున్నారు ఆయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవి అని విమర్శిస్తున్నారు. కేంద్రమే బరాజుల్లో సమస్యలున్నాయని నివేదిక ఇచ్చింది, రాజకీయాల కోసం పనులు చేయడం లేదు అంటున్నారు రామచంద్రరావు. రెండు పార్టీలు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. కన్నేపల్లి ఏదో మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం పూలేశ్వరం కాదు, ఇది రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడ్డటువంటి ఒక ఏదో అవకతవకలు, ధరలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చున్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి, మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి ఒక అది వేస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతులకు అన్యాయం చేయకండి. మన రాజకీయాలతో రైతులు సఫర్ కాకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.